సార్ కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళకి నోటీస్ ఇవ్వట్లేదు. ఎవరికి ఏది మీరు ఎన్ని ఇచ్చారు కంప్లైంట్లు? కంప్లైంట్ ఇప్పటి వరకు 3 నెలల నుంచి ఇస్తున్నాం సార్. ఓకే, ఎక్కడ మీది ఎక్కడ? నేను మణికొండలో ఉంటుంది. ఓకే, ఇది ఎక్కడ మీది? మొత్తం యావత్ కార్పొరేషన్ మీద చేస్తున్నాం సార్. దాదాపు పర్మిషన్ తీసుకోవాలి కదా అతను. మేమేం శాంతియుతంగా చేస్తున్నాం సార్. జనాలకు తెలియదు, చాలా మంది చెప్తాను ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కంప్లైంట్ ఇస్తే తీసుకొని కల్పిస్తాం సార్. కంప్లైంట్ ఎన్ని ఇవ్వమంటారు సార్? చాలా ఇచ్చాం సార్, కంప్లైంట్ చాలా ఇచ్చాం సార్ మేము. మీరు లెక్క చేసుకుంటాను పైన ఉంటుంది లెట్టుకుంటుంది ఎన్ని ఇచ్చింది లేదు సార్, అది ఫార్మాలిటీ అవుతుంది. అసలు చెత్త కోసమా ఈ పని? తీసుకోండి, డీసీనా ఏసీపా లోకల్ ఎవరు ఎక్కడ? కమిషనర్ మేడమే సార్. మేము ఎన్నో కంప్లైంట్ ఇస్తున్నాం, అసలు ఏం చేస్తున్నారు? నోటీసులు కనీసం సీజింగ్ ఆర్డర్ కనీసం డిమాలిషన్ సాల్వ్ చేస్తా అంటున్నారు. ఎన్ని సాల్వ్ చేశారు? మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తము చెప్పండి సార్ బయటికి. మేము ఇన్ని సాల్వ్ చేసామని చెప్పండి, మేము సన్మానం చేస్తాం. మేము సీఎం రేవంత్ రెడ్డికి ఒక లెటర్ ఇస్తాం. మీకు ప్రమోషన్ ఏం చేయట్లేదు సార్, ఎక్కడి కంప్లైంట్ అక్కడ ఉన్నాయి సార్, ఏం చేయట్లేదు సార్. మన కార్పొరేషన్ లో 2000కు పైగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు వ్యవహారం నడుస్తుంది కదా సార్, చాలా నడుస్తున్నాయి కదా సార్. మేము చాలా కంప్లైంట్స్ ఇస్తాం సార్. ఏం చేస్తున్నారు అసలు? ఐడి ఉంటుంది చూపిస్తుంది సార్. మా దగ్గర అన్ని ఉన్నాయి సార్. సార్ మేము తీసుకొచ్చాం సార్, మేము తీసుకొచ్చాం కంప్లైంట్స్ ఎన్ని మొత్తం తీసుకొచ్చాం సార్ మేము. చెప్తా. ఇప్పుడు మార్నింగ్ 27వ తారీఖు కదా, మార్నింగ్ 9 o'clock నాకు ఒక ఐడి కంప్లైంట్ వచ్చింది. మాట్లాడిన ఏది సమస్య చూసి మాట్లాడప్పుడే మాట్లాడుతుంది ఉంటాయి కదా. మీది నెంబర్ చెప్తే ఎన్ని ఉన్నాయి మీ పెండింగ్ అని చూపిస్తాను నేను ఆడ. సార్ మా ఒక్కరి కాదు సార్, అందరి గురించి మాట్లాడుతున్నాం సార్. మేము హైదరాబాద్ బాగు కోసం చేస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి క్లియర్ గా అక్రమ నిర్మాణపై చర్యలు, రేవంత్ రెడ్డి సీఎం ఆదేశం కూడా బేఖతారు చేస్తాను సార్. కమిషనర్లు మీరు కంప్లైంట్ చేయాలంటే మీరు ఏదైనా కంప్లైంట్ చేయాలంటే రండి సార్. మేము ఇచ్చాం సార్, అవి ఏం సాల్వ్ చేయట్లేదు, వాళ్ళకి నోటీస్ ఇవ్వట్లేదు. మేము ఇచ్చే కంప్లైంట్ కోసం టౌన్ ప్లానింగ్ వాళ్ళు వసూలు చేస్తున్నారు పైసలు. అదే ఇవ్వండి. మేము అదే ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఎన్నిసార్లు రావాలి ప్రజావానికి? మేము రామ్ సార్, మేము నిరసన వ్యక్తం చేస్తాం. మీరు ఈ కార్పొరేషన్ తీసేసి కరప్షన్ అని పెట్టండి. ఈ బోర్డు తీసేయండి సార్. ఎందుకు తీయారు సార్? కార్పొరేషన్ తీసేసి కరప్షన్ అని పెట్టండి, లేకుంటే దొంగలు ముట్ట ఆఫీస్ అని పెట్టండి సార్. సార్ నేను సోషల్ యాక్టివిస్ట్. నేను చేశాను సార్. నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని. నేను ప్రశ్నిస్తా సార్, ప్రతిదీ నేను ప్రశ్నిస్తా. ఎక్కడ అడగకూడదు సార్, ఎందుకంటే భారతీయ ప్రతి పౌరుడు మనం ప్రశ్నించే హక్కు ఉంటుంది మనకు. ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ సార్. ఎప్పుడు 13వ తేదీన ఫార్మాలిటీ కోసం పెడుతున్నారు. 13వ తేదీన నేను పెట్టే ఇన్ని సార్ ఇన్ని ఉన్నాయి చూడండి సార్. నేను ఒక్కని ఇచ్చినాయి అట్లా. ఇది ఎప్పుడు 13వ తేదీ ఇచ్చిన నేను కంప్లైంట్స్. ఈ రోజు ఎంత సార్? 27th. అంటే 10 కాల్ ఎందుకు వస్తుంది సార్? మాకు రావు సార్ కాల్స్ రావు. అదేగా మా బాధ. కాల్స్ రావట్లేదు సార్, అందుకే మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మేమేమో రాలేదు సార్. వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి సార్, మాకు కాల్స్ రావు సార్. మేమేదో మాట మా మీద కాదు సార్ కొంచెం ప్రతాపం. మేమేమంటున్నా అంటే చర్యలు కరెక్ట్ తీసుకుంటే హైదరాబాద్ పట్టణం బాగుపడుతుంది సార్. బాగుపడుతుంది. ఓకే, మీరు ప్రజల కోసం పోరాడుతున్నారు కానట్లే, కానీ మీరు కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ రావాలి. 24 hours లో వస్తుంది. కనీసం మాకు రిప్లై ఇవ్వాలి. వాళ్ళు సీజింగ్ ఆర్డరా డిమాలిషన్ ఆర్డరా ఏమి ఇచ్చారు మాకు తెలిస్తే కొంచెం బాగుంటుంది కదా. 100% అది మా ఆవేదన. అందుకే మేము ఇక్కడ గొడవ చేయట్లేదు, మంచిగా నిలబడ్డాం, ప్రశాంత్ నిలబడి జనాలు అందరూ చూస్తున్నారు. కంప్లైంట్ కు రెస్పాండ్ చేయాల్సిన బాధ్యత మాదే. సార్ ఇప్పుడు మీరు సాల్వ్ అవుతుంది, కాల్స్ వస్తాయి మీరు అంటున్నారు కదా. ఇంతవరకు ఎన్ని సాల్వ్ చేసిరు ఒక లిస్ట్ ఇవ్వండి సార్. ప్రెస్ మీట్ పెట్టి అందరికి లిస్ట్ బయటకు రిలీజ్ చేయండి. మీరు ఎన్ని సాల్వ్ చేసిరు కంప్లైంట్ల మీద, ప్రజావాణి మీద. అసిస్టెంట్ సిటీ ఇంకోటి ఉందా చూడు, ఆ ఫ్లెక్సీ అది నా ఫైల్లో ఉన్నాయి. ఇవి 36 నుండి ఇవి మొత్తం నాయే సార్. ఇవి కంప్లైంట్స్.